నమస్తే, నేను సిరి. సైబర్ నేరగాళ్ళు అంటే మనం ఏం చూస్తాం, కొంతమంది హనీ ట్రాపింగ్ అని చెప్పేసి అది చూస్తుంటాం. ఇంకొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు కొత్త డిజిటల్ అంటే అది హనీ ట్రాపింగ్ కాదు, డిజిటల్ అరెస్ట్ కాదు, ఇది ఈ సైబర్ నేరం ఏంటంటే ఇది ఇంకొక రకంగా అనమాట. ఫేస్బుక్లో వీళ్ళు ఎట్లా అంటే పిల్లలు లేని వాళ్ళని గర్భవతి చేస్తే 10 లక్షలు అని చెప్పేసి చెప్పారనమాట. సో దీన్ని నమ్మి కొంతమంది వెళ్ళడం కూడా జరిగింది. అసలు ఏంటి ఈ సైబర్ నేరం, ఏం జరిగింది, అసలు వాళ్ళు అట్లా ఆఫర్ ఇస్తే వీళ్ళు ఎట్లా వెళ్ళడం జరిగింది, ఇది అసలు ఎట్లా బయటపడింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం మేడం. నమస్తే సార్. నేను ఇప్పటివరకు నేరాలు ఇవన్నీ నాకు ఈ డిజిటల్ అరెస్ట్ బాగా ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. ఇంతకుముందు మనం చూసినట్టయితే డబ్బు కోసం అయితే హనీ ట్రాపింగ్ అనేది వినపడింది. అంతకుముందు చాలా వరకు జరిగాయి. గేమ్స్లలో కూడా యాప్స్లలో డబ్బులు పెడితే పోయిన వాళ్ళని చూసాం. కానీ ఇదేంటండి, డబ్బుల కోసం అమ్మాయిలకి గర్భవతులను చేస్తే, పిల్లల్ని కడేలాగా చేస్తే వాళ్ళకి 10 లక్షలు అని చెప్పేసి వాళ్ళని మోసం చేయడం, ఇది ఏంటంటారు అసలు? ఇది మొన్న రీసెంట్లీ వైఫ్ స్వాపింగ్ అనే వ్యవహారం చూసాము మనం బెంగళూరులో. సో ఇప్పుడు పాట్నాలో వెలుగు పొందిన కథ ఇది. బట్ యాక్చువల్గా నాట్ ఓన్లీ పాట్నా, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే దాని అర్థం, ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అంటే మన చుట్టుపక్కల జరిగేవే, ఎక్కడెక్కడో మనకు అనవసరం. ఇక్కడ హైదరాబాద్లో అండ్ ఈవెన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా విచ్చలవిడిగా జరుగుతున్న వ్యాపారం ఇది. అంటే ఇది ఏం గర్భవతులు చేసేది కూడా వ్యాపారం ఏంటిది? అంటే హాస్పిటల్, పిల్లలు లేకపోతే హాస్పిటల్స్కి వెళ్తారు, కానీ ఇదేంటి? ఎలా జరుగుద్ది అంటే, ఫస్ట్ వాంటెడ్ మేల్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఎర్న్ మనీ అని మీ క్లాసిఫైడ్స్లో యాడ్స్ వేస్తారు. అది చూసి ఫోన్లు చేస్తారు. ఏంటంటే ఏదో మేల్ ఫీమేల్ జాబ్ బాగా ఎర్న్ ఉంది, అసలు ఏంటిది అని అడుగుతాం. మీరు ఆఫీస్కి రండి మాట్లాడతాం. ఆఫీస్కి వచ్చి కూర్చుంటారనమాట అబ్బాయిలు. పాష్ లేడీస్ ఉంటారు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇట్లా హైటెక్ సిటీ ఏరియాలో. పాపం వాళ్ళకి పెళ్ళై చాలా ఏజ్ అయిపోయినా పిల్లలు లేరు. వాళ్ళ హస్బెండ్ బాగా రిచ్ కోట్లు సంపాదించి ఉంటారు. నెక్స్ట్ వారసులు లేరు వాళ్ళకి. సో ఏంటంటే వాళ్ళు ఏదైనా ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఏదేదో చేయించుకుంటాం అనుకుంటున్నారు. కానీ ఇవాళ రేపు ఏంటంటే ఫెర్టిలిటీ సెంటర్లో కూడా అంటే కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు ఉన్నాయి. అండ్ అది ఏంటో తెలియదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు నచ్చిన మనిషిని వాళ్ళే ఎన్నుకొని వాళ్ళ చేత గర్భం పొందాలనుకుంటున్నారు. దీనికి వాళ్ళ హస్బెండ్స్ కూడా ఓకే చేశారు. కాబట్టి సో దానికి మీకు ఓకే అయితే ఇంత అమౌంట్ అనేది ఇస్తాము. యాక్చువల్గా ఏంటంటే మాది కన్సల్టెన్సీ సర్వీసెస్, మీ మీద మాకు వాళ్ళు కమిషన్ ఇస్తారు. ఇంత ఓపెన్గా చెప్పితే వాళ్ళు నమ్ముతారు. ఇలా ఉంటుంది అంటే నిజమా కాదా అనే డౌట్స్ వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడేది వింటే నీకు కన్విన్స్ అయిపోతాను. ఎలా యాక్చువల్ మరి కన్సల్టెన్సీ అండి, మాకు ఆ క్లయింట్స్ అందరూ వస్తారు. సేమ్ మీకు మ్యాట్రిమోనీ ఎలాగో ఇది అంతే. మీరు పెళ్లి చేసుకుంటారు, మీ కట్న కానుకలు మీరు పంచుకుంటారు, కానీ మా కమిషన్ మాకు ఇవ్వాలి కదా. అట్లా మీ మీద మాకేంటంటే మీరు ఎంత అందంగా ఉంటే అంత అందంగా వాళ్ళకి మీకు మ్యాచ్ అయితే యాక్చువల్గా మేము మీకు 10 లక్షలు ఇస్తాం. మీ మీద మాకు వాళ్ళు 11 lakhs 12 lakhs ఇస్తారు. మరి మేము ఇంత కంపెనీ రన్ చేస్తున్నామంటే ఆ కమిషన్ వాళ్ళనే. మీకైతే 10 lakhs ఎక్కడికి వెళ్ళవు. కాకపోతే చాలామంది ఏంటంటే మాకు జెన్యూన్ క్యాండిడేట్సే కావాలి. కొంతమంది ఏంటంటే మా తరఫున వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళాక ఓన్గా అమౌంట్ మాట్లాడుకొని వాళ్ళ అకౌంట్లో వేయించుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఇలాంటివన్నీ చేయకూడదు. మీ ఆధార్ కార్డు ఆ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వాలి. మీరు ఇలా చేయము అంటేనే నేను మీకు నెక్స్ట్ ఫర్దర్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ ఇంకోటి, మీరు మాకు జెన్యూన్గా ఉంటే, అంటే సింగిల్ టైం డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు మేము 10 లక్షలు చెప్తాం, అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చి మీరు ఏదైనా చేసుకుంటే 15 లక్షలు ఎంతో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. మాతో జెన్యూన్ ఉంటే అలాంటి 10 లక్షలు మీకు బోల్డ్ ఇప్పిస్తాం. మీరు ఎంతమందితో అయినా సరే ఏమైనా చేయొచ్చు. మా దగ్గర చాలామంది క్లయింట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. వీడు ఏంటంటే అబ్బా ఎంత బాగుందో, అసలు విచిత్రం, మేము ఏదో అమ్మాయితో తిరగడానికి చాటింగ్లు చేస్తాము, డేటింగ్ యాప్స్లోకి వెళ్తాము, ఏ హుస్సేన్ సాగర్ దగ్గర పబ్లిక్ గార్డెన్ దగ్గర ఇట్టిట్టిట్ట ఎదురు చూస్తూ తిరుగుతూ ఉంటాం, ఏ కాలేజీ గర్ల్స్ హాస్టల్స్ దగ్గర కన్ను కొట్టుకుంటూ తిరుగుతాము. ఇది మాకు అదేంటి లక్షలు ఎదురిచ్చి మరీ ఆహ్వానిస్తున్నారు అంటే అసలు ఏంటో ఇది, ఇంత బాగుంటుంది. అబ్బా సిటీకి వస్తే ఇన్ని జాబులు ఉంటాయా?
భలే ఉంది, దీంతో నా లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది, ఇది ఉంటుంది. అక్కడ కూడా పాష్గా 2-3 అబ్బాయిలు వచ్చి ఇలా కూర్చుంటారు అనమాట. వాళ్ళందరూ వాళ్ళోళ్ళే, మీకు తెలియదు ఆ విషయం. మీరు వాళ్ళ మధ్యలో కూర్చుంటారు. అటు రిచ్ ఫోన్ ఇటు అంటాడు, మిస్టర్ ఆయుష్ రండి అనగా నేను వెళ్ళిపోతాడు. ఓకేనా, ఓకే థ్యాంక్ యూ దిస్ ఈస్ యువర్ చెక్ అనగానే, అది మీరు లాస్ట్ టైం అది నాకు పెండింగ్, అయ్యా 1 సెకండ్ అని చెప్పి ఈ చెక్ ఇస్తాడు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పి 2-3 చెక్కులు పట్టుకొని వెళ్తాడు నీ కళ్ళ ముందే. చిక్ అని చెప్పి కారు ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఇట్లా చూస్తూ ఉంటారు వాళ్ళు. నీకు అర్థమైందా? ప్లాన్ అంతా ప్రీ ప్లాన్ చేసేసుకున్నారు ముందే. నెక్స్ట్ ఇంకొకటి ఇట్లా చూస్తాను, ఫస్ట్ టైమా అని అడుగుతాడు. ఫస్ట్ టైం తెలుసు, మీరందరూ ఫస్ట్ టైమే జస్ట్ అలా అడగడం. ఓకే నెక్స్ట్ ఇంకోటి అలా అడగకుండా, నీకు లాస్ట్ పేమెంట్ అందిందా, వీళ్ళు పేమెంట్ జెన్యూన్గా ఇస్తారా, ఇలాంటివి అంటే అసలు వీళ్ళు జెన్యూనే, పేమెంట్ కూడా జెన్యూన్గా ఇస్తారా అంటే నిన్ను అలా మోటివేట్ చేయడం. ఇదంతా వ్యవహారం ఎందుకు అంటే, ఇప్పుడు ఈ 10 మంది ఎవరైతే కొత్తగా వచ్చారో, ఈ కొత్త బకరాలు, మీరు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్తారు. అక్కడికి వెళ్తాం, నీ పేరు, ఏజ్, ఇది అని రిజిస్ట్రేషన్, సంతకం చేయండి, చేసావు. ఇలా పడండి, ఫోటో, అటు తిరిగి ఫోటో, ఇటు తిరిగి ఫోటో, మంచి పోజ్ ఇవ్వండి, స్మైల్, ఓకే, ఫోటోషూట్ అయిపోయింది. ఇవన్నీ అయిన తర్వాత దీనికి మినిమల్ ఛార్జెస్ ఉంటాయి. దీనికి ఒక ఇంతో, దానికి ఇంకింతో మీరు కట్టాలి. ఎంత పెద్దవి ఏమో చిన్న ఖర్చులే. 4,500 ఫామ్ రిజిస్ట్రేషన్ ఫీజు అంటే 3,700 లేదా 3,750 లేదా 3,775 నమ్మడానికి అథెంటిక్. అండ్ మళ్ళీ ఇంకేదో ఛార్జీలు. ఒకటి మాత్రం ఉంటుందండి, మీకు ఇచ్చే 10 లక్షలు మీవి కాదు, కొన్ని ఖర్చులు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటో మేము చెప్తాం. నెంబర్ 1, హోటల్స్ మీరే బుక్ చేయాలి. అండ్ ఖచ్చితంగా 5 స్టార్ హోటల్ మాత్రమే బుక్ చేయాలి, ఎందుకంటే వాళ్ళందరూ చాలా ఇది. ఆ 5 స్టార్ హోటల్స్ కూడా మేము చెప్తాం. అలానే ఎక్కువ ఖర్చు ఉండదు, మినిమం 5 to 7, 8 రేంజ్ ఉన్న హోటల్స్ చేయాలి. ఇంకెక్కువ చేసుకుంటా అంటే మీ ఇష్టం, మీ లగ్జరీ. బట్ అంతకు మించి అయితే ఆ క్లయింట్స్ రారు. ఇలా మీరు ఎంత కాదన్నా ఒక 60,000 నుంచి 70,000 మీ ఖర్చు ఉంటుంది. 10 లక్షలు మీకే ఉండవు, కొంచెం ఖర్చు మీకు ఉంటుంది. వీడు ఈ అమ్మ 10 లక్షలు ఫ్రీగా వచ్చి ఇంకేదో వస్తుంటే మేము ఎందుకు ఒప్పుకోమని వీళ్ళు ఇట్లాగే ఉంటారు బొమ్మల్లాగా. ఇదంతా నిజంగా జరుగుతుందా లేదా అని. ఇప్పుడు మీకు నేను కొన్ని ప్రొఫైల్స్ చూపిస్తాను, మీకు ఇది చూడండి, ఇది ఒక్క నిమిషం మీరు రండి, మీ ఫోటో మ్యాచ్ అయింది, మీకు ఈ 5 మెంబర్స్ ఓకే చెప్పారు, ఇందులో మీకు ఎవరు కావాలో చెప్పండి, నాకు ఏమే కావాలి, ఓకే డన్. ఇప్పుడు మీరు డేట్ సాటర్డే మీరు ఫ్రీయేనా అండి, ఓకే సాటర్డే బుక్ చేస్తున్నాను, హోటల్ JW మ్యారియట్ పలానా రోడ్డు, టారిఫ్ ఇది ఓవరాల్ ఇంత. అండ్ ఇంకొకటి, అక్కడ హోటల్ బిల్స్కి కూడా మినిమం మీరు డిపాజిట్ ఒక 30,000 చేయాలి. ఎంతవరకు మీరు తిన్నా ఏం చేసినా సరే అందులోనే తీస్తారు. ఒకవేళ ఒక 1,000-10,000 ఎక్స్ట్రా ఉంటే కట్టుకోండి, లేదు తక్కువ అయితే మీకు వాళ్ళు రిఫండ్ చేసేస్తారు, అక్కడే రీఫండ్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మినిమం 30,000 అలా ఉంచాలి, ఎందుకంటే వాళ్ళు గొప్పింటోళ్ళు, ఏం తింటారో తెలియదు. మీరు మాత్రం చాలా బాగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చెప్తా ఉంటారు అనమాట. దాని ఛార్జీలు ఇప్పుడు ఇవన్నీ కలిపి 50,000-60,000 ఛార్జీలు నువ్వు ఇప్పుడు ఇక్కడే కట్టాలి. ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు ఒక 70,000, 80,000, 1,00,000 వరకు నీ దగ్గర తీసుకొని, సరే ఇంకా సాటర్డే ఫోన్ చేస్తాను మీరు వెళ్ళిపోండి. ఇంకా అర్థమైందా? సో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఇలా బోల్డ్ అంతమంది. నెక్స్ట్ సాటర్డే వచ్చింది, నువ్వు గొడవ చేయడానికి కూడా లేదు, నీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, నువ్వు ఏమేమి చేసావు అంటే నువ్వు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తావు. కొన్ని సెక్షువల్గా నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేస్తారు వాళ్ళు, అవన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్తా ఉంటావు. లోపల ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, నేను కొంచెం అదో రకంగా అడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటుంది. నువ్వు అర్థమైన ప్రశ్నలన్నీ సమాధానం చెప్తావు. పర్వాలేదు అని చెప్పేసి కొంచెం న్యూడిటీ షూట్ కూడా చేయమంటారు, అది చూపించు, ఇది చూపించు, షర్ట్ ఇప్పి చూపించు, ప్యాంట్ ఇప్పి చూపించు అని. వాళ్ళ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, నువ్వు దీనికోసం వచ్చావని చెప్పేసి మేము నీ ఆధార్ కార్డు ఉన్న అడ్రస్కి పెట్టావంటే నువ్వేమైపోతావో తెలుసా అని బెదిరిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏమీ చేసి సరిపోతే పోనీ సిటీలో ఇట్లాంటివన్నీ కామనే మోసాలు అని ఉంటాయి. ఇలా ఓవరాల్గా మోసం చేసే ఒక ముఠాని పాట్నాలో పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది పోలీస్ ముఠ. అండ్ వాళ్ళ ఫోటోలు ఏంటంటే ప్రిన్స్ రాజు, బోలా కుమార్, రాహుల్ కుమార్ అని 3 అరెస్ట్ చేశారు. అండ్ అలాగే 6 సెల్ ఫోన్లు. అండ్ వీళ్ళ డేటింగ్ సైట్, వీళ్ళు తీసిన వెబ్సైట్ ఏంటంటే ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీసెస్. అసలు ఎలా నమ్ముతారమ్మా?
డైరెక్ట్గా అలా పెడితే అంటే రీచబిలిటీ బాగుంటుందని వీడు పెట్టాడు. నెక్స్ట్ ప్లే బాయ్ సర్వీసెస్. ఇప్పటిదాకా మనం చెప్పింది నానానికి ఒకవైపు, మనం చెప్పింది ప్రెగ్నెంట్ సర్వీసెస్ గురించే. నౌ కమింగ్ టు ద ప్లే బాయ్ సర్వీసెస్. ఇదేంటి ఇంతే కాదు, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన 70,000 ఒక పక్కన, అక్కడ ఇంకో సెల్ ఉండి ఎవరో ఒక అమ్మాయి కూర్చుంటారు, ఎక్స్క్యూజ్ మీ మీకు ప్లే బాయ్ సర్వీసెస్ ఏమైనా కావాలా అని అడుగుతుంది. అదేంటి అని అడుగుతారు. అక్కడికి వెళ్ళండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ కొంచెం ప్లే బాయ్ సర్వీసెస్. ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఏంటంటే వన్స్ ఆఫ్ ఎ టైం మీరు ఏదో చేస్తారో అది అయిపోతుంది, ఇది వేరే విషయం. ప్లే బాయ్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్గా ఏంటంటే టెంపరీ బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది పార్టీస్కి పబ్స్కి వెళ్ళడానికి ఒక అందమైన అబ్బాయిలతో వెళ్ళాలనుకుంటారు, అక్కడ వాళ్ళు ఇది. అండ్ టూర్స్కి ట్రిప్స్కి కూడా మిమ్మల్ని కూడా పట్టుకెళ్తారు. ఓ 2 days హోటల్ రూమ్లో ఉంటారు, మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు. ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారు మీ పైన. దీనికి మీరు మాకేమి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత కడితే సరిపోతుంది. ఎంత? 17,500. ఓకే, ఇది కూడా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే భలే ఉంటుంది, ఎంత నమ్మొచ్చో వీళ్ళని. అదొక టోపీ, వెళ్ళిపోండి ఇంకా అంతే. వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారు. అట్లేం లేదు. ఇప్పుడు మళ్ళీ కొంతమందికి ఏంటంటే ఇంకా ఇప్పుడు ఎట్లా నువ్వు డబ్బులు పెడుతున్నావు కదా, వీళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఇప్పుడు దీనివల్ల ఇంకొక మాఫియా, నీకు కొంతమంది అమ్మాయిలు కాల్ చేస్తారు అనమాట. ఓకే, ఆ ప్లే బాయ్ సర్వీస్ మీ ప్రొఫైల్స్ అమ్మాయిలకి ఇస్తాం, మీరు మాట్లాడేసుకోండి అనే వీళ్ళు వదిలేస్తారు. ఇప్పుడు అమ్మాయి కాల్ చేస్తుంది మళ్ళీ నమ్మించడానికి, దోచుకోవడానికే. ఇట్లా మీ ప్రొఫైల్ వచ్చింది, మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఉంటారు, అదేంటి ఇదేంటి, ఇవన్నీ అడిగేసి వీడి దగ్గర నుంచి ఎంతో కొంత దోచుకుంటాం. మొత్తం నిలువు దోపిడే, ఓవరాల్గా నిలువు దోపిడే. ఇలాంటి సర్వీసెస్లో హైదరాబాద్లో కావాల్సినవి ఉన్నాయి. ఎంతమంది కావాలనుకుంటే అంతమంది వెళ్ళి సవివరంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చక్కగా సావిధానంగా పార్టిసిపేట్ చేసి కావాల్సినంత సంపాదించుకోవచ్చు, గొరిగించుకోవచ్చు. సంపాదించుకోవడం ఏముండదు, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు కావాల్సిన సంపాదించుకోవచ్చు, వీళ్ళు కావాల్సినంత గొరిగించుకోవచ్చు, ఏమీ ఉండదు. సో మొత్తానికి అయితే పట్టుకున్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఇంతవరకు అయితే తెలియదు. కానీ ఇంతవరకు అయితే హైదరాబాద్ లో తెలియదు అంటే ఆఫ్ కోర్స్ ఇంత సెన్సేషన్ అవ్వలేదు బయటికి, బట్ ఉన్నాయి ఈ సర్వీసెస్లు బోల్డ్ ఉన్నాయి. చాలా మంది మ్యాట్రిమోనీ సర్వీసెస్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వేషాలు వేస్తున్నారని కూడా విన్నాము. ఎంతవరకు అంటే ఇప్పుడు పెళ్లి కోసం వస్తావు, నీకు 4 ప్రొఫైల్ చూపిస్తాం, వాళ్ళందరూ నెంబర్లు ఇచ్చేస్తాం, నెంబర్లు కూడా ఇచ్చేస్తుంది. ఆమెమో నీకు ఇంకా ఎందుకు పెళ్ళి అవ్వలేదు, అవునా అలాగా, సరే కాఫీకి వస్తావా, టీకి వస్తావా, వాడికి కావాల్సినంత దోచి పంపడమే. వాడికి ఏంటి అథెంటిక్గా మ్యాట్రిమోనీ సైట్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. రైట్ అండి, రైట్. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి కొంచెం అప్రమత్తంగా ఉంటే వీళ్ళ దగ్గర ఎంత ఉందో కొంచెం అదైనా కాపాడుకోవడానికి. మళ్ళీ దీనికి ఇంకో అడిషనల్ ఇది కూడా ఉంది, వీళ్ళు తీసుకెళ్లే చోట కూడా ఇన్కమ్ సోర్సెస్ వాళ్ళకి, అమ్మాయిలకి పబ్కి తీసుకెళ్తారు, ఫేమస్ పబ్స్కి తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే కావాలని ఎక్కువ వీళ్ళేం తాగకుండా వాళ్ళ చేత ఎక్కువ తాగించి బిల్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు కూర్చుంటుంది అమ్మాయి, ఇలా కూర్చుంటుంది, నాకు ఈ పబ్ అయితే ఇష్టం, ఎక్కడ కలుద్దని చెప్పు, ఓకే మకావు డీల్, ఓకే వచ్చి కూర్చొని ఉంటాం, ఏం కావాలో చెప్పు, నీకేం కావాలో నేను తాగుతాను, దీనికి ఓన్లీ షార్ట్స్ అంటుంది. బాగా తాగితే బాగా ఎక్కేస్తుంది, ఎటు పోవాలో కూడా అర్థం కాదు నాకు, మీ ఇల్లు ఎక్కడ, సరే ఏదైనా హోటల్ బుక్ చేయండి అక్కడికి వెళ్ళిపోదాం అంటుంది. ఇక్కడ వెంటనే ఓయో చేసేస్తాడు. ఎంత తాగితే అంత ఆనందం వీడికి. ఆమె తాగదు, ఆమెకు వచ్చేది వాటర్ షాట్స్ వేసేస్తూ ఉంటుంది. ఒక్కొక్క షాట్ 4,500, 4,700 అట్లా బిల్లు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా పార్టీ అయిన తర్వాత బిల్ 80,000. 80,000 అంటాడు. అవునండి, ఆ అమ్మాయి తాగింది అంతే, నువ్వు తాగింది నేను మా అయితే 2 వీళ్ళు తాగినాను అంటాడు. దానికి కూడా ఎంతో కొంత ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు 80,000 ఆమె అక్కడ బిల్ చేస్తుంది కదా, వాడు అక్కడ 60% ఈమెకి, 40% వాళ్ళకి. ఈమె వచ్చి బిల్ చేయించినందుకు. ఏమి బిజినెస్, ఏం బిజినెస్, ప్రతి దాంట్లో కమిషనే A to Z. అండ్ ఇదే గోవాలో అయితే ఇక్కడ దాకా ఆగరు, అది ఇంకా బెడ్రూమ్ వరకు కొనసాగితే. బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే 4 రౌడీలు వస్తారు. ఏమరా ఏం జరుగుతుంది, నువ్వెవరు, ఆధార్ కార్డు చూపి, అది చూపి, ఇది చూపి అని చెప్పేసి పట్టిస్తాం, అది చేస్తుంది, బెదిరించేసి అన్ని దిద్దో చేసుకుంటారు. మొన్న ఈ ఇన్సిడెంట్ తో ఇంకా గోవాకి చాలా తక్కువ, ఆల్రెడీ తక్కువ ఉంది, ఇంకా మొన్న జరిగిన ఇన్సిడెంట్ తో ఇంకా మొత్తానికి నాట్ ఓన్లీ గోవా, ఏదైనా టూరిజం ప్లేసెస్కి వెళ్తే అక్కడ కూడా ఇలాంటివి జరుగుతాయి. కాదేది దోచుకోవడానికి అనర్హం మొత్తం. కానీ ఇవన్నీ కూడా జస్ట్ ఆ పిల్లోడు కార్చే 2 సొల్లుకి
అంతే కదా, ఏదైనా ప్రకటన చూస్తే అది సొల్లుగా అరిచావా అంతే సంగతి. రైట్ అండి.